నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో వాటి సిలబస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయితే పబ్లిష్ చేశారు. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్కి ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్లోని హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసుకుందాం. ఒక కొలువునకు ఒకటే సిలబస్, ప్రశ్నాపత్రం కూడా ఉమ్మడిగానే, వేర్వేరు విద్యార్హతలున్న ఇదే విధానం, ఎంఏవిఐ, ఏఈఈ, ఏఎస్ఓ పోస్టుల సిలబస్, ఏపీపీఎస్సీ తుది మరుగులు. ఈ హెడ్లైన్తో మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే న్యూస్ పబ్లిష్ అయింది. ఇక మరిన్ని వివరాలు అయితే ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే, ఒకే జాబ్కు ఒకటే సిలబస్, ఒకటే పేపర్, ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న కొత్త నోటిఫికేషన్లు ఈ సూత్రం వర్తించనుంది. ఇకపై ఒకే కొలువుకు వేరువేరు అర్హతలున్న అభ్యర్థులను దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్షలు మాత్రం ఉమ్మడి సిలబస్తో కూడిన పేపర్తో నిర్వహిస్తారని చెప్పి ఏపీపీఎస్సీకి సంబంధించిన అధికారులు అయితే మనకి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి అయితే ఇక్కడ మనకి తెలియజేయడం అయితే జరిగింది. అయితే మనకి ఏవైతే పోస్టులు ఉంటాయో, ఇప్పుడు నేను తెలిపినటువంటి పోస్టులు ఎంబీఏ, ఏఈఈ, ఏఎస్ఓ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి చూసుకుంటే మనకి విద్యా అర్హతలు బట్టి ఎగ్జామ్ పేపర్ అనేది చేంజ్ అవుతూ ఉండేది ఇంతకుముందు వరకు. కాకపోతే ఇప్పుడు ఎవరికి ఏ విద్యా అర్హత ఉన్నా, అంటే బీటెక్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, లేకుంటే పీజీ ఉన్నా, ఇలాంటివి ఎటువంటి విద్యా అర్హతలు ఉన్నా సరే అందరికీ కామన్గా ఒకటే ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి క్లియర్గా అయితే వివరాలు రాశారు. దానికి సంబంధించి ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే న్యూస్ పబ్లిష్ చేశారు. ఈ వీడియోలో నేను ఈ వివరాలు మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, షేర్ చేయండి.